ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ అన్ని పార్టీల నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని పార్టీల నాయకులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సర్ కార్యక్రమంలో భాగంగా 288 పోలింగ్ స్టేషన్లో సుమారు 87% డిజిటలైజేషన్ పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన వారికి నోటీసులు జారీ చేసి త్వరలోనే వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని, ఈ నెల 31వ తేదీ నుంచి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చని, 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓట్లకు అప్లికేషన్ పెట్టుకోవచ్చని, వీటికి గాను BLOలకు BLAలకు సహకరించాలని ఆర్డీఓ కోరారు. ఆగస్టు 30 నాటికి అన్నింటిని పూర్తి చేసి అక్టోబర్ 3వ తారీఖున ఫైనల్ గా పబ్లిష్ చేయడం జరుగుతుందని ఆర్డీఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఆల్ పార్టీల నాయకులు పాల్గొన్నారు. నోటీసులు ఇచ్చేసి ఈ పీరియడ్ లో ప్రతి ఒక్కరికి ఇక్కడికి AERO దగ్గర ఎంక్వైరీ డేటు టైం కూడా నోటీస్ ద్వారా వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళు ఆ డేటు టైంకి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అటెండ్ అయితే ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి 11 ప్రూఫ్లు ID కార్డ్స్ని ప్రిస్క్రైబ్ చేసింది. అందులో ఏ ఒక్కటి తీసుకొచ్చినా కూడా దాన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసి వాళ్ళ 924 మందిని కూడా మళ్ళీ ఓటర్ లిస్టులో ఎన్రోల్ అయ్యే విధంగా చూడటం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా కూడా ఫామ్ 6 కానీ ఎన్రోల్మెంట్కి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు నుంచి డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన రోజు నుంచి 30 డేస్ పాటు కొత్తగా తీసుకునేటువంటి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చేసింది. ఈ టైంలో కొత్తగా ఎన్రోల్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ 18 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు అందరూ కూడా ఫామ్స్ పెట్టుకోవాల్సిందిగా ప్రతిపాడు నియోజకవర్గంలో రిక్వెస్ట్ చేస్తున్నాం. వాటినన్నింటిని కూడా 1 వీక్ తర్వాత నుండి విచారణ జరిపి ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటోకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని ఎంక్వైరీ జరిపి వాళ్ళందరినీ ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసి 3rd అక్టోబర్న ఫైనల్ పబ్లికేషన్లో వచ్చే విధంగా ఈ ఓటర్ లిస్ట్ని ప్యూరిఫై చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం.